భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆర్ కొత్తగూడెం జిల్లా గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీకి వేసవికాలం సమీపించినందున మంచినీళ్లు లేక రోడ్డెక్కి ఎక్కిన నిరసన తెలుపుతున్న ఎస్సీ కాలనీ ప్రజలు ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంకు పరిధికి మించినందున మంచినీళ్లు లేక దశాబ్దాల కాలంగా వేసవికాలంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు ఎస్సీ కాలనీలకు ప్రత్యేకంగా నూతన వాటర్ ట్యాంకు నిర్మాణం చేసి ఎస్సీలకు నీటి ఎద్దలు లేకుండా మంచినీళ్లు సరఫరా చేయాలని ఆందోళన చేపట్టారు. ఇక అధికారులకు తక్షణమే స్పందించి ఆర్ కొత్తగూడెం గ్రామ ఎస్సీ కాలనీకి మంచినీరు వాటర్ ట్యాంకుతో పాటు నీటిని సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారని అన్నారు. ట్యాంక్ కావాలి సరిపోవట్లేదు. మా ఎస్సీ కాలనీ తరపున 1000 దండాలతో ఏడుకుంటాను. అయ్యా, మా ఎస్సీ కాలనీ ప్రతి సంవత్సరం మాది అప్పు అవడం వల్ల ఆ ట్యాంకు వల్ల నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతాను. అయ్యా, మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ. మాకు మంచి నీరు లేక చాలా ఇబ్బంది పడతాను. మా ఎస్సీ కాలనీ 250 కుటుంబాలు ఉన్నాయి. మాకు ప్రత్యేకమైన ట్యాంకు నిర్మించాలని మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తాను. ఎండిఓ బలరాం సార్ ఉన్నప్పుడు మాకు ఏరే లైన్ వేసి పెట్టిండు. ఆ లైన్ కోడి దానికి ఎంతో కలెక్షన్లు ఇవ్వటం వల్ల ఆ లైన్ వల్ల నీళ్ళు రావట్లేదు. కాబట్టి మా ఎస్సీ కాలనీకి ప్రత్యేకంగా ట్యాంకు నిర్మాణం చేయాల్సిందిగా మేము చెర్ల మండల అధికారం చేస్తున్నాం. వారం రోజుల బట్టి చాలా ఇబ్బంది పడతాను. అధికారులకి 1000 దండాలతో నమస్కారాలు చేస్తాను. ఎస్సీ కాలనీ ప్రజలందరూ నాకు వెంటనే మంచి నీళ్ళకి ప్రత్యేకంగా ట్యాంకు నిర్మించి పంచాయతీ ద్వారా ఎస్సీ కాలనీ ట్యాంకు నిర్మించాలని మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను. అధికారులు వస్తారు, మాటిస్తారు, అదిగో ఇదిగో అని అంటారు. కానీ ఇంతవరకు కూడా మా సంఖ్య తీర్చలేదు. ఎండాకాలం వచ్చిందంటే కనీసం నీళ్ళు తాగడానికి కూడా దొరకలేదు. మాకు ఓట్లు వేసినా కానీ నీళ్ళు దొరకలేదు. గత ఎమ్మెల్యే గారు మాకు 3 ఓట్లు వేసింది. రాజయ్య గారు ఎమ్మెల్యే గారు 3 ఓట్లు వేసింది. మాకు నీళ్ళు అనేది పట్టాలేదు. కాబట్టి తమరు అధికారులు దయించి మా మీద, మా ఎస్సీ కాలనీ మీద 250 కుటుంబాల ప్రజల మీద మీరు మాకు మంచి నీళ్ళు ట్యాంక్ ప్రత్యేకంగా నిర్మించాలని వేడుకుంటున్నాం గ్రామ ప్రజలు.